తెలుగు సినిమాని భారతదేశ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి గారు అయితే అదే తెలుగు సినిమాని భారతదేశ స్థాయికి తీసుకెళ్లిన హీరో మాత్రం ప్రభాస్ గారే. ఇందులో మనకి ఎలాంటి డౌటు లేదు. అతను కృష్ణరాజు గారి వారసుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని తెలుగు ప్రేక్షకుల్లో అటు భారతీయ ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అతను మన ప్రభాస్ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నాయే కాదు, మ్యాక్సిమం అందరికీ కూడా నచ్చుతాయి. ఛత్రపతి ఒకటి, ఆ తర్వాత వచ్చిన మిర్చి ఒకటి, ఇలా ఇంకా తర్వాత బాహుబలి 1, బాహుబలి 2 అద్భుతం, అట్లా మనం కాదండి. అయితే ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రభాస్ గారికి అనుష్క గారితో పెళ్ళిందని. అది మన అనుష్క గారు, జేజమ్మ, మిర్చి సినిమాలో హీరోయిన్, ఆవిడతో పెళ్ళయిందని, ఆయనకి 3 పిల్లలని, 2 అబ్బాయిలు 1 అమ్మాయి అని ఆ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకీ అవి వాస్తవమా లేదా అబద్ధమా అని బాగా ఎంక్వైరీ చేస్తే అవి ఏఐ క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన ఫొటోస్ అంట. ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది తయారు చేసిందంట. చివరికి పాపం ప్రభాస్ అభిమానులందరూ కూడా కొంతమంది ఆనందపడ్డారు ఆ ఫోటోలు చూసి, కొంతమంది ఏమో నిరుత్సాహపడ్డారు, కొంతమంది కోపపడ్డారు. మా వాడికి ఎప్పుడు పెళ్ళి అయిద్దామో, ఇంకా 45 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 5 ఏళ్ళు అయితే పెళ్ళి కూడా అక్కర్లేదు, మన చంద్రబాబు గారి పెన్షన్ 50 ఏళ్ళు దాటినకి ఈక్వల్గా అయిపోతున్నాయి మనోడు అని కొంతమంది ఏమో ఇంకెవరు చేసుకుంటారులే అని. ఏమైనప్పటికీ ప్రభాస్ గారి పెళ్లి గురించి అతని సినిమాలకి ఈక్వల్గా రూమర్స్ ఎప్పుడు చక్కర్లు కొడతానే ఉంటాయి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఉంది కదా, దాంట్లో ప్రమోషన్లో భాగంగానే వీళ్ళే కొన్ని క్రియేట్ చేసి అలా యూట్యూబర్స్లో సోషల్ మీడియాలో పెట్టి ఉంటారని కొంతమంది వాపోతున్నారు. ఏమైనప్పటికీ ప్రభాస్ గారి పెళ్లి కోసం భారతదేశంలోని సినిమా అభిమానులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో ఏమాత్రం సందేశం లేదు. ఆయన త్వరగా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్కారం.